స్థుతులు బుక్స్ ద్వారా పక్షవాతం ఉన్న రోగికి హీలింగ్ జరిగింది. పక్షవాతము పేషెంట్ కంప్లీట్ గా హీల్ అయ్యాడు అనమాట. 3 సంవత్సరాల నుంచి థైరాయిడ్ తోను జలుబుతోను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను దేవుని స్తుతించడం స్టార్ట్ చేశానో నాకు దేవుడు థైరాయిడ్ నుంచి జలుబు నుంచి పూర్తిగా నాకు స్వస్థతను విడుదలనిచ్చారండి. ప్రెగ్నెన్సీ టైంలో కడుపులో ఉన్న బిడ్డకి సరిగా ఎదుగుదల లేదు అని డాక్టర్స్ చెప్పారండి. ఆ సమయంలో నేను దేవుని స్తుతించడం ద్వారా నాకు దేవుడు ఎంత గొప్ప స్వస్థత ఇచ్చాడు. నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. డాక్టర్స్ హార్ట్ లో హోల్ ఉంది అని చెప్పారు. ఈ స్థితులలో ఉన్న ఆశీర్వాద బుక్ వల్ల 50 మెంబర్స్ లో ఫ్రీగా ఆపరేషన్ అయింది. చాలా అనారోగ్యంతో గర్భసంచిలో నీటి గుడిగా వచ్చిందని చెప్తున్నారు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు. మరి బుక్ చదువుతూనే ఉన్నాను. మరి దేవుడు అద్భుతంగా నన్ను ముట్టి స్వస్థపరిచారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. హ్యాండిక్యాప్ట్ అంటే నడవలేని స్థితిలో ఉండేవాడు. ఈ స్థుతులు చెల్లించడం ద్వారా నడవలేని ఆ కుమారుడు నడిచి ఈ రోజు ఇంటి దగ్గర నుండి మందిరానికి వస్తున్నాడు. నాకు మైగ్రేన్ తలనొప్పి ఉన్నది. 16 టాబ్లెట్లు వేసుకున్న రోజులు ఉన్నాయి, కానీ నొప్పి అయితే తగ్గేది కాదు. ఈ పుస్తకం నేనైతే ఎప్పుడు చదివానో నాకు తలనొప్పి శాశ్వతంగా తీసేశారు. మా భార్యకి బ్లడ్ ఇన్ఫెక్షన్ గట్రా అయిందండి. చనిపోయే పరిస్థితిలో ఈ స్థుతుల బుక్ చదివించండి. తద్వారా మేలు జరిగిందండి మా భార్యకి. బుక్ చదవడం మొదలు పెట్టాను. నేను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు నడకనిచ్చాడు. అసలు నడుస్తానని ఊహించుకోలేదు. ఒకసారి మేము లేబుల్ పరిస్థితులు ఉంటాము. మా బాడీ పనిచేయదు, మా కాలు చేతులు పనిచేయము. ఎప్పుడైతే నిజంగా ఆయన ముందు పెట్టుకొని ఈ యొక్క స్థుతులు చదివిన తర్వాత మాకు మంచి హీలింగ్ వస్తుంది. ఎందుకంటే మెడికల్ షాప్ ఉంది. నేను మెడికల్ షాప్ మీద ఉన్నప్పటికీ కానీ నేను టాబ్లెట్స్ మీద ఎక్కువ ఆధారపడను. ఎప్పుడు నేను దేవుడి మీద ఆధారపడుతున్నాను. 1 కాదు 2 కాదు, గ్యాస్ట్రిక్ అని, టెస్టికల్ ప్రాబ్లం అని, గుండెలో నొప్పి అని రోగాలతో నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఈ స్థుతుల బుక్ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నేను స్వస్థపరచబడుతూ ఉన్నాను. మా పాపకి చాలా బాగాలేదు. 3 సార్లు చదివాను. అమ్మాయి టాబ్లెట్లు వేసుకుని పుస్తకం చదువుకుంటా ఉంది. ఆహారం దిగింది, మంచి ఆరోగ్యంగా ఉంది. నాకు ఒకసారి బాగా ఇబ్బంది అయ్యి నొప్పి వచ్చింది. అప్పుడు నేను ఈ స్థుతి ఒక 2-3 గంటలు చదివిన. మరి ఆ నొప్పి పోయింది అంటే ఈ స్థుతి ద్వారా. My husband due to COVID was admitted in hospital. Doctors told it was hopeless. I used to read praises 4 times in a day. Miraculously God healed my husband and saved his life. మా నాన్నగారికి కోవిడ్ అటాక్ అయింది. ఈ పుస్తకం స్తుతులు చెల్లించినప్పుడల్లా మా నాన్నగారికి పల్స్ రేట్ పెరుగుతా ఉంది. 14 రోజులు ఐసోలేషన్ లో అయిపోయిన తర్వాత మరలా మేము రిపోర్ట్ చూడగానే కోవిడ్ నెగిటివ్ వచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యాను. ఆ టైంలో మా మమ్మీ ఈ ఒక్క స్తుతి బుక్ పట్టుకొని ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు స్తుతులు చెప్పుకొని నేను ఈ స్తుతుల ద్వారా నిన్ను రక్షించుకున్నాను అని చెప్పింది అనమాట.